రెడ్డి కమ్యూనిటీలో ఐక్యత ఉంది, తర్వాత కమ్మ కమ్యూనిటీలో ఐక్యత ఉంది, కాపు కమ్యూనిటీలో ఐక్యత లేదు అంటున్నారు. మరి ఆ కాపుల వల్లే కదా ఆయన నెగ్గింది. అటు పిఠాపురంలో మేజర్ ఓటింగ్ అనేది దాదాపు 60% కాపు సామాజిక వర్గమే ఉంది. కాపు సామాజిక వర్గంలో నిజంగా ఐక్యత ఈయన చెప్పినట్టు లేకుండా ఉండుంటే, కాపు సామాజిక వర్గం ఓట్లు ఈయనకి పడకుండా ఉండి ఉంటే పిఠాపురంలో ఆయన నెగ్గి ఉండేవారు కాదు. అదే విధంగా ఒక జనసేనాని హోదాలో డిప్యూటీ సీఎం అయి ఉండి ఒక కమ్యూనిటీ ఒక పార్టీకే ఓటేయాలనే ఒక భావన ఎంతవరకు కరెక్ట్? అది నిజంగా ఆయన అలా పిలుపు ఇవ్వడం అనేది మంచిదేనా? ఎందుకంటే గతంలో వైసీపీ ఎప్పుడు రెడ్డి కమ్యూనిటీ అంతా మాకే వేయమని చెప్పి వైసీపీ నాయకులు ఎవరూ చెప్పలేదు. అలాగే టీడీపీ కూడా కమ్మ కమ్యూనిటీ అంతా మాకే ఓటేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు చెప్పుంటారు నాకు తెలిసి. ఇక్కడ డబుల్ స్టాండర్డ్ పవన్ కళ్యాణ్ గారిది ఎట్ట కనిపిస్తుందంటే, ఓకే రెడ్లు ఉన్నట్టుగా కమ్మలు ఉన్నట్టుగా కాపులు ఉండలేదు అంటున్నారు కదా, దాని మీద నిలబడండి. మళ్ళీ నేను కులాలకు సంబంధం లేకుండా వచ్చాను ఎందుకంటావు? అదే ఎందుకు కాపులు ఐక్యంగా ఉండాలి చెప్పండి. ఇప్పుడు రెడ్లు ఐక్యంగా ఉన్నట్టు కాపులు ఐక్యంగా ఎందుకు ఉండాలి? వాళ్ళ సమస్యల మీద ఉండాలి. రాజకీయంగా ఎందుకు ఉండాలి? రాజకీయం అంటే మనం ఎన్నుకోమని చెప్తున్నారు, నిలబడు. మళ్ళీ నేను కులాల కోసం రాలేదంటాడు. కులాల కోసం రాను ఐక్యత ఎందుకు కోరుకుంటున్నారు? ఒక కులంలో కులాలు వద్దనుకున్నారు. గుడ్, ఒక పొలిటీషియన్ గా కులాలకు అతీతంగా పనిచేయాలి, మంచి డెసిషన్. మళ్ళీ ఐక్యతగా ఉండాలి కాపులు ఎందుకు అడుగుతున్నారు? అంటే ఎంత డబుల్ స్టాండర్డ్. ఒక మాటకి ఏమైనా పొంతం ఉందా? కులాల ఐక్యత కావాలనుకున్నాడు కులతత్వంతో ఉండాలి, వద్దు అనుకున్నాడు ఏ కులం ఐక్యంగా ఉండకూడదు, ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరుకోవాలి. కాబట్టి ఆయన అంటే ఒకటి నిందిస్తున్నాడు. ఆయన పాయింట్ ఏంటంటే, ఒక దశ ఏమో నాకు రాజకీయాల్లో పదవులు వద్దంటాడు, దాన్ని ప్రజలు నమ్మట్లేదు. ఎందుకంటే కార్యకర్తలు తెలుసు మీరు ఉప ముఖ్యమంత్రి ఎందుకున్నారు, మరి అంతకుమించి పదవి ఇప్పుడు రాదు, మీరు అనుకున్నా రాదు. కానీ మీకు మాత్రం ఉప ముఖ్యమంత్రి తీసి మాకేమి లేదు అని అనుకుంటారు కింద. కాబట్టి నేను 2 సార్లు ఇప్పుడు కార్యకర్తలు ఆయన ఎన్ని చెప్పినా ఒక భావన ఉంది రెహమాన్ గారు, విన్నని చెప్పు కానీ ఇంత పెద్ద సామాజిక వర్గం మన వెనకాల మనం గెలవలేదనే భావన ఉంది కదా. ఆయన ఏం చెప్పదలుచుకున్నట్టే మన కాపులు కూడా మనకు ఓట్లు వేయలేదని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఉండడం కరెక్ట్ అని చెప్పదలుచుకున్నాడు. నేను రెడీ కానీ నాకు ఏడ ఓట్లేస్తున్నారని. పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాల్సింది, మీరు రెడీగా లేరు. ఏ రోజు రెడీగా ఉన్నారు? ఆల్టర్నేటివ్ 14 ఏమో చంద్రబాబు గారు అన్నారు, 19 ఎన్నికల వరకు అటు నుండి బయటకు వచ్చేసినారు, 24 ఏమో చంద్రబాబు గారు అన్నారు, ఇంకో 15 మిమ్మల్ని అట్టే కల్పిస్తారు కాపు ఎవరైనా సరే. కాబట్టి తన బలహీనతల్ని ప్రశ్నిస్తే నేను రెడీ అయినాను కానీ మీరు నాకు పోటీ చేయలేదు, నాకు ఓటే లేదు, 2 సార్లు ఓటీ చేసినారు. కాబట్టి విధి లేని పరిస్థితిలో నేను తెలుగుదేశంతో ఉన్నాను అంటే విధి లేని పరిస్థితి తెలుగుదేశం ఉన్నానని చెప్పడం కోసం దీన్ని వాడుతున్నాడేమో అనిపిస్తున్నా. అంటే నిన్న ఈ పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యల తర్వాత నేను ఇవాళ చాలా మంది ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ, తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కాపు నేతలతో కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళందరిలో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా నిన్నటి వ్యాఖ్యల్ని మేము అసలు ఊహించలేదు, ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ బహిరంగంగా మాట్లాడదామంటే మాకు కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏం ఇన్స్ట్రక్షన్స్ అంటే, ఒకవేళ ఎవరైనా పవన్ కళ్యాణ్ నిన్న చేసినటువంటి కామెంట్స్ కి వ్యతిరేకంగా మాట్లాడితే వారికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యాపారాలపై దృష్టి పెట్టండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని చెప్పి నేరుగా నాతో కొంతమంది అన్నారు. సో దీన్ని ఎలా చూడాలి? నిజంగా అటువంటి పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారో చెప్పకుండా, మీరు ఏం చేయాలో చెప్పకుండా మీరు మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? అంటే మీరు ఎవరిని అనుమానిస్తున్నారు, ఎవరిని అవమానిస్తున్నారు? మీరు ఓపిక లేదు, మనకు కేడర్ లేదు, మనం ముఖ్యమంత్రి కాలేం అనుకో, అది చెప్పేసి ఓపెన్ గా రాజకీయం మరి ఎవరిని నిందించద్దండి. ఎప్పుడు కూడా సైన్యానికి నాయకత్వం వివరించాలి. మనం బాహుబలి సినిమా చూసాము, అవతల వాళ్ళు కొట్టేస్తున్నారు, లక్షలాది మంది సైన్యం, వందలాది మంది వేలాది మంది ఉన్నారు, వాళ్ళంతా భయభ్రాంతున్నారు. ప్రభాస్ అనే ఒక సైన్యాధ్యక్షుడు బయటకు వచ్చి సౌరవ తేల్చుకుందాం అని ప్రేరేపిస్తే అప్పుడు అందరూ వచ్చారు, యుద్ధంలో గెలిచినారు. కాబట్టి సైన్యాధ్యక్షుడు అనేవాడు ప్రేరేపించాలి, నడపాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. అసలు మీరే చేతులు ఎత్తేసినారు, ఇంకెవరు ఉంటారు మీ వెనకాల? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో, అనేక సినిమాల్లో లీడ్ చేస్తేనే కదా వెనకాల మీ వెనకాల 10 మంది వచ్చినారు. అదే సినిమా జీవితం, ఇది కూడా అదే కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వ్యవహార శైలి క్రమేణా ఆయన్ని అభిమానించే వాళ్ళు కూడా అవిశ్వాసం నుంచి, అపనమ్మకం నుంచి ఇంకా నమ్మకం లేని కోల్పోయే పరిస్థితి అనేది ఆయన తెచ్చుకుంటున్నాడు. అది ఆయనకే నష్టం. అదే ఇంకొక వ్యాఖ్యలు కూడా చేశారు ఇదే క్రమంలో ఆయన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే మా ఇంట్లో ఉన్న మహిళలను కూడా లాక్కొచ్చేస్తారని చెప్పి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో 2024 ఎన్నికల్లో కూడా మా వాలంటీర్ల ద్వారా మొత్తం 33,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు.
ఏ ఒక్క మిస్సింగ్ కేసుని ఆయన ట్రేస్ అవుట్ చేసిన పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు తాజాగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న మహిళల్ని కూడా లాక్కొచ్చేస్తారని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఆ మాట అనడానికి కొంచెం ఆయనకి నామూషి కూడా ఉన్నట్లేదు. పాయింట్ ఏంటంటే నిండు అసెంబ్లీలో హోంమంత్రి ప్రకటించారు అతను ఎంతమంది మిస్ అయినారు, ఎంతమంది రికవర్ చేశారని. మీ లెక్కలకి ఏం సంబంధం లేదు, ఆన్ రికార్డ్ మీరు సభలో ఉన్నప్పుడే చెప్పినారు. 2, కనీసం అది గుర్తుంటుంది కదా ప్రజలకి. మహిళలు కూడా బతుకుండలేరని మీరు మాట్లాడుతున్నారంటే ఒక పార్టీకి వ్యతిరేకంగా, అరే 30,000 మంది మీరే చెప్పారు, 30,000 ముగ్గురన్నా పట్టుకుని ఒకరినన్నా పట్టుకుని వైసీపీ వాళ్ళు శిక్షించున్నట్టు కదా. 30,000 మంది అపహరణకు గురి కావడానికి వాలంటీర్లు వైసీపీ లీడర్లు అన్నారు. 30,000 మందిలో ఒకరిని పట్టుకొని లోపలేసి ఉండొచ్చు కదా, దొరకలేదా? 2 ఏళ్ళలో ఒకరు కూడా ట్రేస్ అవుట్ చేయలేదా? నాకు పైపించు కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు ఇచ్చే సమాచారం కదా. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆయన వ్యతిరేకిస్తే తప్పు లేదు. ఆయనకి ఒకే ఒక ఫిలాసఫీ ఉంది, కన్స్ట్రక్టివ్ గా ఉన్నది ఒకటే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు, అది జగన్ వ్యతిరేకత. జగన్ వ్యతిరేకత మాత్రం కన్స్ట్రక్టివ్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు ఒకే లైన్ లో ఉన్నారు, జగన్ వ్యతిరేక. కాబట్టి జనసేన పార్టీ బదులు జగన్ వ్యతిరేక పార్టీ అని పెట్టుకోవడం బెటర్. కాబట్టి జగన్ వ్యతిరేకంగా మాట్లాడడం తప్ప ఇంకేమున్నాయి? ఉండేది మళ్ళీ గెలుచుంటే ఇట్లా వస్తారు, మళ్ళీ మీరు గెలిచి అంటే మళ్ళీ జగన్ వ్యతిరేకంగా మాట్లాడడం తప్ప ఇంకోటి లేదు. కాబట్టి జగన్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి అంతకే మీరు పరిమితం అయిపోయినారు. కాబట్టి ఎందుకు మిమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదంటే నేను ముఖ్యమైన ఇప్పుడు విజయ్ గారు మొన్న వచ్చే అధికారులు ఏమన్నాడు, నేను సినిమాలో ఉన్నాను, కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకుంటున్నాను అంటూ ఎంత హంబుల్ గా చెప్పాడంటే ఆయన. కోట్ల రూపాయలు ఆ రెమ్యునేషన్ తీసుకోవడానికి కారణం కూడా మీరే. మీరు నన్ను ఆదరించారు కాబట్టి ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు, దాన్ని వదులుకొని మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే ఇన్ని రోజులు మిమ్మల్ని ఆదరించారు, నేను త్యాగం చేస్తాను వచ్చిరాలా, నాకు సినిమాలో వస్తున్న 200 కోట్ల ప్యాకేజీ వదులుకొని రావట్లేదు, నేను అంత రావడానికి కూడా మీరే కారణం. అంత గౌరవాన్ని నాకు ఇచ్చినప్పుడు దాన్ని వదులుకొని మీకోసం వస్తున్నాను ప్రజలు నమ్మినారు. ఇక్కడ మనం అదేమి లేదు. కాబట్టి మీరు సరైన విధానం లేకుండా కేవలం జగన్ వ్యతిరేకత కాబట్టి నేను జగన్ వ్యతిరేకించి ఎవరితోటి వాళ్ళతో ఉంటాను అనే లైన్ తీసుకున్నారు. కాబట్టి జగన్ వ్యతిరేకులు చంద్రబాబు గారు నెంబర్ 1. కాబట్టి ఆయనకి వేస్తారు మొత్తం ఓట్లు. ఆ తర్వాత వాళ్ళతో కలిసి ఉంటే మీకు 4 సీట్లు వస్తాయి. స్ట్రైక్ రేటు. ఇంకొక విషయం అండి, పవన్ కళ్యాణ్ వాస్తవానికి ఫస్ట్ నుంచి జగన్ వ్యతిరేకమైన స్టాండ్ తీసుకున్నారు, రైట్ ఫ్రమ్ ద ఫార్మేషన్ ఆఫ్ జనసేన పార్టీ. సో అదందరికీ తెలిసిందే. ఇక్కడ తాజాగా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇంతకు ముందు పలు సందర్భాల్లో చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యం కానీ పరిశీలిస్తే ఆయన అటు కాపు సామాజిక వర్గాన్ని నమ్మడం లేదు, మీరే ఓడించారని చెప్పి పదే పదే చెప్తున్నారు, ఇటు ఆంధ్ర ప్రజల్ని చులకనం చేస్తూ నిన్న మాట్లాడారు. అంటే ఇంకా మీరు ఆంధ్ర ప్రజల్ని నమ్మరు, కాపు సామాజిక వర్గాన్ని నమ్మరు, మరి అటువంటప్పుడు మీరు ఎవరిని నమ్ముతున్నట్టు అంటే కేవలం చంద్రబాబు నాయుడు అనుకోని మాత్రమే నమ్మదలుచుకున్నారా ఏంటి అనేది ఒక వాదన కూడా లేకపోలేదు. ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు కులాన్ని పట్ల అవిశ్వాసం ప్రకటిస్తున్నారు, రాష్ట్రం ప్రజల పట్ల అవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. అవిశ్వాసం మీరు గెలవాల్సింది రాష్ట్రంలోనే కదా, రాష్ట్రం పట్ల అవిశ్వాసం ఉన్నప్పుడు ఇంకా రాజకీయాలు ఎందుకు? అవును, అనవసరం కదా. ఎవరికైతే మీరు నాయకత్వం వాళ్ళకి. అంటే నేను ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆయన అవిశ్వాసానికి మూలం ఏంటంటే ప్రజల్లో ఆయన అభిమానించే వాళ్ళు మీరు కూడా ఆల్టర్నేటివ్ కాండి, విజయలాల్ కాండి అని వస్తా ఉండే దాన్ని ఎదుర్కోలేక దానికి సమాధానం లేకుండా నాకు ఓటు వేయలేదు కాబట్టి నేను ఎట్లున్నాను, ప్రజలే బాగలేదు అని బండ సిద్ధాంతం చెప్పేసి తప్పించుకోవాలనుకుంటున్నాడు. తన మీద వస్తున్న ఒత్తిడిని తప్పించుకోవడం కోసం నేను తప్పు చేయలేదు, నేను ఒంటరిగా ఉంటాను కానీ నాకు ఊరు ఓటేయదు, నేను ఒంటరిగా ఉంటాను కానీ ప్రజలు బాగలేదు అని చెప్పడం ద్వారా, ప్రజలు బాగలేదు కులం బాగలేదు అని చెప్పడం ద్వారా తన బలహీనత ఏదైతే ఒంటరిగా చేయడానికి సిద్ధంగా లేడో, లేదా ఆల్టర్నేటివ్ గా లేడో, లేదా తెలుగుదేశంతో కలిసి ఉండాలనుకుంటున్నాడో వాటికి కారణాలకి ఎత్తుకోవడం కోసం ఇవి చెప్తున్నాడు. దానివల్ల రాను పవన్ కళ్యాణ్ గారే తనకు తాను నష్టం చేసుకునే రాజకీయాలు చేస్తారు.